హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను. ఇవాళైతే మదీనా మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడూ వెళ్ళలేదు. సో మాకైతే అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. సో తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వలేరు. సో అందుకే కాల్లో మాట్లాడుకుంటూ ఎటు అటు అని. సో వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదు అసలు, ఫుల్గా. సో మేము డైరెక్ట్ బస్ ఎక్కి అఫ్జల్గంజ్లో అయితే దిగాము. అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది. అస్సలు అర్థం కాలేదు, ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది ఇవ్వాలే ఉందా అని. అండ్ దాంతోపాటు వాన పడుతుందన్నమాట పైనుంచి. సో రోడ్స్ అన్నీ మేము దిగే టైంకి వాన తగ్గింది, బట్ రోడ్స్ అన్నీ క్లమ్జీగా ఉన్నాయి అనమాట. ఫుల్గా వాటర్తో నిండిపోయినాయి. అసలు పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉందో, ఏంటి వాళ్ళే ఏమైనా సెలబ్రేషన్ అనిపించింది నాకైతే. అసలు అందుకే అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది మదీనా దగ్గర కూడా. సో చాలా అంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఏంటంటే ఒక్కసారి కొనుక్కోవడానికి ఒక 4-5 మెంబర్స్ వస్తారు కదా. అండ్ ఆల్సో సీజన్ టైము, ఇంకా దసరా ఫెస్టివల్ దగ్గర వస్తుంది కదా, చాలా అంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. అండ్ నవరాత్రులు జరుగుతున్నాయి, అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో మేమైతే రోడ్ ఫస్ట్ మిస్ అయిపోయాము. యాక్చువల్గా ఎట్లా అంటే మనము చార్మినార్ వెళ్ళే రూట్ వెళ్తుంటే మనకు స్టార్టింగ్లోనే ఒక సిగ్నల్ అనేది వస్తుంది. దాని రైట్ సైడ్లో మనకు పెద్దగా అయితే బోర్డు ఉంటుంది. సో మదీనా హోటల్ అని చెప్పేసి ఆ హోటల్ సైడ్ నుంచి వెళ్ళాలి అనమాట స్ట్రైట్గా. సో అదే వేలో స్ట్రైట్గా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. బ్యాగ్స్ లైక్ స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్, లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. దీని నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. అసలు ఫుల్గా లైటింగ్. మేమైతే ఒక తప్పు పని చేసాము, ఏంటంటే నైట్ టైం రావడం. యాక్చువల్గా మనం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ బెటర్ అనమాట. ఆఫ్టర్ 10 వస్తే మనకు అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి. లేదు అంటే ఆఫ్టర్నూన్ టైం రావాలి, అంతేగాని ఈ నైట్ టైం అయితే రావద్దు. సో స్ట్రైట్గా అలా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఇట్లా శారీస్ అయితే కనబడతాయి ఒక స్ట్రీట్లో. ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, మీకు చూస్తే అర్థమవచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం శారీస్, రైట్ సైడ్లో అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. సో శారీస్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి అరుస్తున్నారు 200 200 200 అని చెప్పి. సో ఫస్ట్ మనం అన్నీ కవర్ చేద్దాం, దాని తర్వాత ప్రైస్ కంపేర్ చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి స్టార్టింగ్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో మొత్తం చూసిన తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చులే అని, ఎందుకంటే తెలియదు కదా. సో ఫస్ట్ టైం వచ్చామని చెప్పి సో అలా ముందుకు వెళ్తూ ఉండి, సో శారీస్ అన్నీ ఇట్లా పెట్టారు. డ్రెస్సెస్ తక్కువ, బట్ శారీస్ అయితే ఎక్కువ. మనకి ఇప్పుడు ఆర్గెంజా కానీ జిమ్మిచ్చు కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, లేకపోతే కొంచెం చెబ్బీ ఉన్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకైనా చాలా సూపర్గా ఉంటాయి. సో ఆంటీ వాళ్ళు వేసుకునేటట్టు కాకుండా ప్లెయిన్ శారీస్, కొంచెం స్టోన్ వర్క్ శారీస్ అట్లా చాలా బాగుందన్నమాట. వీటిని మనం శారీస్ లాగా కాకుండా లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగా కానీ, లేదంటే మెటీరియల్స్ కూడా చాలా దొరుకుతున్నాయి మనకి. క్రాప్ టాప్ లా చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేదు డ్రెస్ టాప్స్ ఎట్లయినా కుట్టించుకోవచ్చు, ఏదైనా 200 250 అలానే చెప్తున్నారనమాట. సో మనం లేస్ వేపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే 250 300 నుంచి స్టార్టింగ్. ఇప్పుడు నేను పట్టుకున్న శారీస్ వచ్చి 200 250 చెప్పారనమాట. సో మనం ఇంకా బల్క్లో మన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి 2-3 శారీస్ తీసుకుంటే, 3-4 శారీస్ అలా తీసుకుంటే మనకి ఇంకా ప్రైస్ అనేది తక్కువ పడుతుంది అనమాట. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అన్ని. తక్కువ బడ్జెట్లో మనం ఇట్లా శారీస్ కొనుక్కొని సేల్ చేయొచ్చు అనమాట. సో మన దగ్గర ఉండే లోకల్ నియర్ బై షాప్స్ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేస్తారు. సో అట్లానే మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఏంటంటే ఇక్కడ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు 6 శారీస్ తీసుకున్నారు, దాంట్లో బ్లౌజ్ రాలేదు. అండ్ వాళ్ళు చూపించిన ఫస్ట్ శారీకి అయితే బ్లౌజ్ ఉందంట, మిగతా శారీస్ వేటికి 5 శారీస్కి లేవు. సో ఇలా మోసం కూడా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది, బ్యాగ్లో పెట్టినట్టే పెడతారు, మళ్ళీ బ్యాగ్ చేంజ్ అయిపోతుంది. సో మనం అంతా హడావిడిలో చూసుకోలేము. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు డ్యామేజ్ శారీస్ పెడుతూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 టైమ్స్ మీరు అక్కడే చెక్ చేసుకొని రండి. ఎందుకంటే వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అడిగే అంత ఉండదు కాబట్టి, మనం లాంగ్ జర్నీస్ చేస్తుంటాం కాబట్టి ఫస్టే చెక్ చేసుకోండి. ఫస్ట్ బర్త్డేస్ అట్లా ఏమైనా ఉంటే మంచిగా షాపింగ్ చేస్తారు కదా, చిన్నపిల్లలకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి అనమాట. బుడ్డి బుడ్డి కుర్తాలు. అండ్ ఇక్కడ చూడండి మనకి లేడీస్కి శారీ పెట్టుకోవచ్చు, అట్లా చాలా ఉన్నాయి అనమాట బల్క్గా. సో మనం ఎక్కువ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది. లైక్ 300 ఉందనుకోండి, మీరు బల్క్గా తీసుకుంటే ఆ 250 200 అలా చేంజ్లోనే పడుతుంది. సో మనం సింగిల్ పీస్ తీసుకొని వాళ్ళతో బార్గెన్ చేయడం అంటే అస్సలు అవ్వదు. సో మోస్ట్లీ అయితే నేను చూసినంత వరకు వాళ్ళు తక్కువ ప్రైస్ చెప్తున్నారు, దాన్ని ఫిక్స్ చెప్పేస్తున్నారు అనమాట.
లైక్ అరౌండ్ 350 చెప్తున్నారు. తగ్గే వాళ్ళైతే 330, 320 వరకే. ఇంకా అంతకన్నా 300 వరకు అయితే అట్లా అస్సలు తగ్గట్లేదు. సో మనం ఏదైనా బల్క్గా తీసుకుంటే ఏమైనా మారుతుందేమో. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో లెఫ్ట్ సైడ్లో. సో వాటిని మనం క్రాప్ టాప్ లాగా కానీ లాంగ్ ఫ్రాక్ లాగా కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో కొంతమందికి రెడీమేడ్గా నచ్చవు కదా, సో అందుకే కస్టమైజేషన్ చేసుకుంటే మనకు నచ్చినట్టు చాలా బాగుంటుంది అనమాట. హెవీగా శారీస్కి, ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వాటికి, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, అట్లా దేనికైనా కూడా మెటర్నిటీ షూట్ దానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడం కంటే ఇక్కడ మనం తక్కువలో చేయించేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఒక బండి ఉంది, దీనిపైన వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అన్నీ అమ్ముతున్నారు. ఏదైనా కూడా 100 రూపీస్ అని. సో ఇక్కడే శారీ తీసుకొని దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఈ బండి దగ్గర వచ్చేసి మనకి మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి మోస్ట్లీ. సో క్లిప్స్, మనకి శారీ పిన్స్ అండ్ హెయిర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్, చైన్స్, ఇక్కడ సీజెడ్ చైన్స్ కూడా కనబడ్డాయి అనమాట. సీజెడ్ జ్యువెలరీ చాలా బాగుందనమాట. అవి జస్ట్ నాకు 300 చెప్పారు. నేను చూసాను, బాగుంటే తీసుకుందాం లేదంటే లేదా అన్నట్టు వెళ్ళా. అవి వచ్చి 300 చెప్పారు. సో మీకు క్లియర్గా నేను వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ శారీ, మనకి బెల్ట్స్, హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవి నచ్చవు ఎందుకో. సో కానీ చాలా బాగుంది. హెయిర్ యాక్సెసరీస్ అట్లాంటివి కూడా ఉన్నాయి. సో మా మదర్ని అడగమంటే 300 అని చెప్పారు సీజెడ్ జ్యువెలరీ. నాకు వర్త్ అనిపించింది, ఎందుకంటే బయట చాలా ప్రైజెస్ ఉన్నాయి సీజెడ్ జ్యువెలరీ. అండ్ ఈ బండిని ఎక్కడ ఉండనివ్వట్లేదు, మార్నింగ్ నుంచి పెట్టలేదంట. సో ఏ షాప్ ముందు పెడితే వాళ్ళు జరుగు అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను, 300 అని చెప్పారు. ఏది తీసుకున్నా కూడా సీజెడ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. దీని క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది, ప్రైస్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ లాకెట్ చైన్ ఉంది కదా, ఇది నాకు 200 చెప్పారు. వర్త్ అనిపించింది ఇది కూడా. ఎందుకంటే నేను సింగిల్ లైన్ది చూసినప్పుడు కోటిలో అలా అదే 150 చెప్పారు. బట్ ఇది ఇంత పెద్ద లాకెట్ నేను అడిగాను వేరే దగ్గర 350, 400 అలా చెప్పారు. ఇక్కడైతే 200 అనేది వర్త్ అనిపించింది. అండ్ ఈ బండి దగ్గర మాత్రమే ఇలా, దీనికంటే ముందు వెళ్తుండే చాలా వెహికల్స్ ఉన్నాయి సేమ్ ఇలానే బండి పైన. అక్కడైతే 900, 600, 700, 800 అట్లా ఫిక్స్ అని పెట్టేసారు అనమాట. ఇక్కడ ఈ అంకుల్ కూడా ఏమీ బార్గెన్ చేయనియట్లేదు, లేదు ఫిక్స్ అమ్మ మీకు కావాలంటే తీసుకోండి అని. అండ్ ఆ చైన్స్ పక్కనే మనకి బ్లాక్ బీడ్స్ ఉన్నాయన్నమాట, పెద్ద లాకెట్వి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవి కూడా చైన్స్, పర్ల్స్. నేనైతే రెడ్ కలర్ది తీసుకున్నాను ఒకటి, అండ్ ఇంకోటి లాంగ్ మనకి లాకెట్ వచ్చింది కదా అది తీసుకున్నాను అనమాట. ఇగో మనం ఇక్కడ బయటికి వెళ్తే ఏంటంటే అది థౌజండ్స్లో ఉన్నా కూడా మనం తీసుకుంటాము. ఇట్లాంటి దగ్గర పర్చేస్ చేయాలి, మనకు తక్కువలో వచ్చేస్తుంది. సో చాలా తక్కువలో నాకు అనిపించింది. కానీ మనం ఎక్కువ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అది మంచి క్వాలిటీ అనుకుంటాం. లేదండి, ఇలా వెళ్ళినప్పుడు కూడా మనకి తక్కువ క్వాలిటీ అని అనుకుంటాం, బట్ తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ వస్తుంది. మనమేమో భయపడుతూ తక్కువ రేట్ ఉంది కదా తక్కువ క్వాలిటీ అనుకుంటాం. బట్ కంపేర్ చేసి చూడండి, సీజెడ్ జ్యువెలరీ ఇంత తక్కువకి అస్సలు రాదు, ఆన్లైన్లో కూడా రాదనమాట ఇంత తక్కువకి. బట్ ఏంటంటే వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్తో పేర్ చేయొచ్చు. లక్ష్మీదేవి వచ్చి చాలా బాగుందనమాట, ప్రతి సారీకి మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. సో అంకుల్ అయితే మూవ్ చేస్తున్నారు. సో దాని తర్వాత నుంచి ముందుకు వెళ్తుంటే ఇక్కడ మొత్తం మనకి ఏంటి ఎంబ్రాయిడరీ, మిషన్ వర్క్, మగ్గం బ్లౌజెస్ అయితే ఉన్నాయి. సో మనకి శారీ తీసేసుకొని దానికి మ్యాచింగ్ ఇక్కడ తీసుకోవచ్చు 250, 300లో. చాలా అంటే చాలా చాలా మంచి శారీస్ కూడా ఉన్నాయండి. ఏంటంటే కొంచెం ఓపిక్గా మనం టైం స్పెండ్ చేసి వెతికితే కానీ మంచి శారీస్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడైతే విలేజెస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో మ్యారేజ్ ఫంక్షన్స్, దసరా కోసం చాలామంది అయితే వచ్చారండి. సో బల్క్లో తీసుకుంటున్నారు. నేను చూసినంత వరకు అయితే సేమ్ ఇట్లా 2, 2, 3, 3 సేమ్ కలర్ కాంబినేషన్లో వేసుకోవాలని అలా కూడా తీసుకుంటున్నారు అనమాట. సో కొంతమంది అయితే వీడియోస్ తీయొద్దన్నారు, కొంతమంది ఏమనలేదు. సో ఇట్లా షేర్ చేయడం అనేది కొంతమందికైనా యూస్ అవుతుంది కదా. సో ఈ వీడియోని హాఫ్ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. 1000 అలా చెప్తున్నారు, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు రీసెంట్గా అయితే ట్రెండింగ్లో ఒక శారీ ఉంది, అది వచ్చేసి ఇట్లా మీకు ఇక్కడ కనబడుతుంది కదా సెట్, రైట్ సైడ్లో మన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, లైక్ నా వైలెట్ అండ్ ఎల్లో కలర్, అది వచ్చేసి 350 చెప్పారు. అండ్ ఇప్పుడు నేను పట్టుకుంది వచ్చి 550 చెప్పారు. అదైతే ఆన్లైన్లో కూడా చాలా ప్రైస్ ఉంది. ఇప్పుడు పట్టుకుంది వచ్చి 350 అని చెప్పారు. బట్ మనం బయట వచ్చేసి 800, 900గా సేల్ చేస్తున్నారు. ఇది మనకి మిల్క్ వైట్లో ఉంది కదా, అది వచ్చేసి 900 అలా చెప్తున్నారు. ఇక్కడ 550 అంట. సో మనం ఇంకా బల్క్లో తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుద్దేమో అనిపించింది నాకైతే. హాఫ్ శారీస్ అవన్నీ కూడా బాగుంది, క్లాత్ అయితే మంచిగా ఉందన్నమాట. సో ఇట్లా లేవడం అలా ఉండదు, కొంతమందికి నచ్చదు కదా, బట్ అట్లా అయితే అస్సలు ఏం లేదు, చాలా మంచిగా ఉంది క్లాత్ అయితే. ఇగో ఈ శారీ సెట్స్ అయితే చాలా ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి.
అండ్ ఇక్కడ హాఫ్ శారీస్ అవి కూడా కొంచెం ముందుకెళ్తే వేరే షాప్స్లో హాఫ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ వీడియోస్లో కవర్ చేద్దాం అనుకున్నాం, సో అందుకే ఏం తీసుకోలేదు. ముందు ఒక షాప్లో అయితే కొన్ని శారీస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడైతే మనకు లేస్ వర్క్ శారీస్ కూడా అమ్ముతున్నారు, సో అవి తీసుకుంటే బెటర్. కొంతమంది శారీ తీసుకొని మళ్ళీ లేస్ వర్క్ వేయించి మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్. నాకైతే అలానే అనిపిస్తుంది పెద్ద ప్రాసెస్ అని. ఇంకా అలానే ముందుకైతే వెళ్తున్నాం. సో ఇంకా ముందు వెళ్తూ ఇంకేమైనా శారీస్ ఉన్నాయా, మంచి మంచి శారీస్ కవర్ చేద్దామని చెప్పేసి సో అట్లా ముందుకు వెళ్తుంటే కొన్ని అయితే మనకి ఇట్లా మిక్స్ లేస్ వర్క్ శారీస్ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ట్రెండ్లో జిమిచ్చు శారీస్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇట్లా మనకి ఇట్లా రోడ్ పైన పెట్టేస్తున్నారు హోల్సేల్గా. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మగ్గం బ్లౌజెస్ అయితే ఇవి మనము ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే 1000+, బట్ ఇక్కడైతే 500 లోపే మనకు వచ్చేస్తుంది. హాఫ్ శారీస్ కానీ ఏవైనా సరే చాలా తక్కువకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే ఉండే, ముందు వేరే షాప్ బండి పైన అడిగాను, సేమ్ ప్రైస్ చెప్పారు. సో మనం శారీస్ పైకి ఇట్లాంటి పర్ల్ చైన్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో ఎక్కడ చూసినా కూడా మనకి పర్ల్ చైన్స్ గురించే చూపిస్తున్నారు. ఇవైతే నేను బయట అడిగితే 700-800 అన్నారు పర్ల్ చైన్స్. మీకు పక్కన కనబడుతున్నాయి కదా కర్ల్స్ కలర్స్లో. సో అవైతే చాలా మనకి ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయి, లైక్ 800-900 అలా అనమాట. ఇక్కడైతే జస్ట్ 200. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు, అయినా కూడా 800-900 అంటే అసలు మనం పెట్టబుద్ధి కాదు కదా. అదే ఇట్లా 200 అలా అంటే మనం డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో మనం ఇట్లా చైన్స్ వేయించుకొని లాకెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అట్లా కావాలన్నా కూడా. పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. ఈవినింగ్ టైం ఉండరు అనుకున్నాం, బట్ ఈవినింగ్ టైమే ఎక్కువ మంది ఉంటారని అప్పుడే తెలిసింది నాకైతే. సో అందుకే ఒకసారి మనకు అర్థమైపోయింది కదా, ఇంకా ఎప్పుడు ఈవినింగ్ టైం రావద్దని మంచిగా అర్థమైంది క్లియర్గా. అండ్ మా మదర్ కూడా మంచిగా షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. సో ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లేడీస్ని మనం ఏం ఆపలేం కదా. సో మా మమ్మీ కూడా కొనుక్కుంటుంది ఆ క్లిప్స్ అవి ఇవి అని చెప్పేసి శారీస్ కూడా. సో మనకి ప్రైస్ ఎక్కువ ఉంటేనే మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము, అట్లాంటిది ప్రైస్ తక్కువ ఉంటే ఏం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇక్కడైతే మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 100 రూపీస్ అని చెప్పారు. సో బాక్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. కొన్ని అయితే 150-100 అలా చెప్తున్నారనమాట. బార్గెన్ చేస్తే 100కి ఇస్తుండొచ్చు. అండ్ ఇక్కడైతే శారీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. చూసారు కదా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. వెతుక్కుంటే మనకు తగ్గ కలర్ మ్యాచింగ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. 2 కలర్స్ మిక్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. మొక్కజొన్న కంకులు, మ్యాంగోస్ అలా ఉన్నాయి. సో మ్యాంగో పీసెస్ అయితే ప్లేట్ 20 రూపీస్ చెప్పారు. అది తినుకుంటూ ముందుకెళ్ళాం. ఇక్కడ వాళ్ళు శారీ చూపిస్తున్నారు కదా, ఆ శారీ వచ్చి 350 అన్నారు. సో మంచి గ్రాండ్గా బ్లౌజ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవే శారీస్ నేను 800-900కి కూడా చూశాను. సో ఇంత హెవీ శారీస్ మంచిగా ఉన్నాయి అనమాట. కొంచెం సెమీ పట్టు టైప్ అట్లాంటివి ఇంత తక్కువ ప్రైజా అనిపించింది. అక్కడ ఏవైనా కూడా 350 అని చెప్పారు. సో సెర్చ్ చేసుకోమని చెప్పేసి అక్కడ వదిలేశారు, మీకు కావాల్సిన ఎత్తుక్కోండి అని. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా దసరా కాబట్టి మంచి కలెక్షన్ అయితే వచ్చింది. సో మీరు ఇంకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడ. ఇంకా అట్లా ముందుకెళ్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శారీ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. కంపేర్ చేసుకొని తీసుకోండి, అంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. సో ఫస్ట్ ఇక్కడ తక్కువ ఉంది అని తక్కువ తీసేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వకండి. అండ్ ఇందాక చెప్పా కదా బండి పైన ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయని, ఇక్కడైతే వరుసగా ఫోర్ అయితే పెట్టారనమాట. అవైతే చాలా ప్రైజెస్ చెప్తున్నారు. ఇంకో ఇక్కడ చూడండి, దీనిపైన అయితే కొన్ని పైన ప్రైజెస్ కూడా మెన్షన్ చేసిర్రు. దానిపైన అయితే 800, 700, 500 ప్లస్ 500+ ఉన్నాయి, కానీ 500కి తక్కువ లేవు అసలు. ఎక్కువ ప్రైజెస్. ఇక లేడీస్ అంటే చైన్స్, జ్యువెలరీ ఇంకా అది కామన్, మీరు చూడవచ్చు వీడియోలో. 550, 700, 650, 800, ఒక్కటేదో 400 ఉండొచ్చు. చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ముందు తీసుకుందే బెటర్ అయింది అనిపించింది. ఫిక్స్ ప్రైస్ అని కూడా మెన్షన్ చేశారు. సో 1 రూపీ కూడా తగ్గను అని చెప్పి, వామ్మో చాలా ప్రైజెస్ ఉన్నాయి అనుకున్నా. సో లేడీస్కి జ్యువెలరీకి ఇంకా ఉండే కనెక్షన్ మనం ఏం చేయలేం కదా. చూడండి ఎంతమంది లేడీస్ ఉన్నారో. అక్కడైతే మనకి హెవీ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. 600, 700, 800 అలా ఉన్నాయి. సో మనకి ఇట్లా షాప్ ముందే పెడుతున్నారనమాట. షాప్ లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు, బయట నుంచే మనం అడగొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ వాళ్ళు కూడా ప్రైస్ అయితే ఎక్కువే చెప్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే 1500 శారీని 3000కి షాప్స్లో అమ్ముతారు, ఇక్కడ చాలా తక్కువ అని. సో మేబీ అమ్ముతుండొచ్చు, నిజంగానే ఆ ప్రైస్ అంతా ఉంటాయి. ఎందుకంటే శారీని చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడైతే శారీస్ కొన్ని 650, 700 అలా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న శారీస్ కొంచెం తక్కువ, లైక్ 300-400 అలా అంట. సో మళ్ళీ రైట్ సైడ్లో ఇంకా వేరే శారీస్ వేశారు, అవి వచ్చేసి 650 అట్లా చెప్పారు.
ఇవి రైట్ సైడ్‌లో ఉన్న శారీస్. ఇవంట వచ్చేసి 650 అని చెప్పారు. మా మమ్మీ అది పట్టుకుంది కదా! సో, ఆ శారీ అయితే తీసుకున్నారు. సో, కొంతమంది ఇట్లా ఫ్రెండ్స్ లాగా, కజిన్స్ అలా వచ్చేసి సేమ్ సిమిలర్‌గా ఉండే శారీస్ 2, 3 తీసుకుంటున్నారు. మంచి క్వాలిటీ అసల మనకి ఆఫ్‌లైన్‌లో మనం వెళ్లి కొనుక్కుంటే వేరే లోకల్ స్టోర్స్‌లో దగ్గర మనకి ఈజీగా 1500, 1600 అయితే చెప్తారు. ఇంకా దసరా టైంలో ఇంకెక్కువ ప్రైస్ అయితే చెప్తారు. బట్ అదే వచ్చేసి 700 అంట. సో, ఇక్కడ మా చెల్లికి చిన్న పిల్లలు కనబడితే వాళ్ళతో మాట్లాడుతుంది. నేనేమేంటి అలా క్యూట్‌గా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో కబుర్లు చెప్తే సో, అలా ముందుకెళ్తుంటే ఒక శారీ అయితే కనబడిందండి. నాకు చాలా బాగా అనిపించింది. ఏం శారీ అంటే జిమ్మిచ్చు శారీ. సో, నేను ఆఫ్‌లైన్‌లో జస్ట్ లేస్ అడిగితే అది 350 చెప్పారు. ఇక్కడ జిమ్మిచ్చు శారీ విత్ లేస్ వచ్చేసి ఉందనమాట. ఎంత ప్రైస్ చెప్తారో అని చెప్పేసి భయపడ్డాను. సో, ప్రైస్ వచ్చి 750 చెప్పారు. సో, వర్త్ అనిపించింది. లేసే 350 ఉన్నప్పుడు ఆ ప్రైస్ అంత ఉంటది కదా అని చెప్పేసి. సో, నేనైతే తీసుకున్నాను. ఇక్కడైతే తర్వాత కొద్దిసేపటికే పవర్ అయితే పోయిందండి. ఇంకా చాలా చిరాకుగా అనిపించింది. వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయినామనమాట. సో, మీకు చూస్తుంటే అర్థమవుతుందిగా చీకటి అయిపోయింది. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే నేను చూపిస్తాను. ఏం పర్చేస్ చేశాను, ఎలా వచ్చింది జిమ్మిచ్చు శారీ అని కట్టుకొని చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫర్దర్ వీడియోస్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండి. నేను ఏం వీడియోస్‌లో అయితే చూపిస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్